సరే సార్, ఇప్పుడు 50 లక్షలు అప్పయింది కదా, ఎంత కాలం అయింది? 10 ఏళ్ళు అయింది సార్. వెరీ గుడ్. ఇప్పుడు మీరు దీంట్లో బయటికి ఎంత కాలంలో వద్దాం అనుకుంటున్నారు సార్? 3 నెలలు కానీ 6 నెలలు కానీ. 3 నెలలు మంత్స్. 3 నెలలు కానీ 6 నెలలు కానీ. మీరు మరీ అంటే 1 ఇయర్ సార్. మీరు నన్ను బయట తీసుకొచ్చి. సూపర్ ఆఫర్ అయితే. మీరు నన్ను బయట తీసుకొచ్చాను. ఎంత బంపర్ ఆఫర్ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక కన్స్ట్రక్షన్కి టైం పడుతుంది. అవును. డిస్ట్రక్షన్ ఈజీ. నీ డిస్ట్రక్షన్ 10 ఏళ్ళు పట్టింది. మళ్ళీ కన్స్ట్రక్షన్ చేయాలంటే నీ డిస్ట్రక్షన్ 10 ఏళ్ళు పెట్టింది. ఈ కన్స్ట్రక్షన్ డిస్ట్రక్షన్ 10 ఏళ్ళు పడితే కన్స్ట్రక్షన్ యాక్చువల్గా లాజికల్గా 30 ఏళ్ళు పైన మాట. 30 ఏళ్ళు పైన మాట. అవును. నేనేమంటాను 30 ఏళ్ళు వద్దు, కనీసం 3 ఏళ్ళు బాబు నాకు. 3 ఇయర్స్ లేదు, 10 ఇయర్స్ కాదు, 10 ఇయర్స్ ఓకే, కనీసం సగమి లేదు, కానీ హీనపక్షం 3 ఇయర్స్. ఆ 3 ఇయర్స్ కూడా నేను చెప్పినట్టు చేయి, యాజ్ ఇట్ ఈస్ గా నేను చెప్పినట్టు చెయ్యి. ఇగో వదిలిపెట్టు, వెళ్ళు. నీ డెటార్స్ ఉంటారు, వాళ్ళకి చెప్పు, బాస్ పొరపాటు అయిపోయింది, ప్రతి మనిషి పొరపాటు చేస్తాను, నేను కూడా పొరపాటు చేశాను, వాళ్ళు అవమానిస్తారు సార్. మళ్ళీ ఇగో ఇంత జరిగినా ఇంకా ఇగో ఉంటుంది. ఇగో అవును. వాళ్ళు తిడతాడు సార్, 10 మంది ఇజ్జత్ తీస్తాడు సార్. అరే నాయన, నీ ఇజ్జత్ పోయి చాలా కాలం అయింది. నీకు ఇప్పుడు ఏదో ఇంకా ఉందనుకుంటున్నావు ఇజ్జత్. లేదు నాయన, పోయి చాలా కాలం అయింది. ఆ చిన్నప్పుడే పోయింది నీ ఇజ్జత్. ఏ రోజైతే వాడి దగ్గరికి నాకు అప్పు కావాలని అడిగావో అప్పుడే నీ ఇజ్జత్ పోయింది. ఎందుకు పోయిందంటే నువ్వు ఆల్రెడీ క్లియర్లీ మెన్షన్ దాట్ నా దగ్గర ఫైనాన్స్ లేదు, నా దగ్గర డబ్బులు లేవు, కాబట్టి నేను నీ దగ్గర అప్పు చేస్తున్నా అని నువ్వు సంతకం పెట్టావు చూడు. ఆ పెట్టిన రోజే నీ పరువు పోయింది.